హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గోవా దగ్గర ఉన్నటువంటి కార్ వార్కి వచ్చాము. ఇక్కడ స్పెషల్ ఏమిటంటే ఇక్కడ హాస్పిటల్ మన పక్షవాతం వచ్చిన వాళ్ళకి, నరాల బలహీనత ఉన్న వాళ్ళకి ఇక్కడ బాగా అవుతుందని అందరూ చెప్పారు కాబట్టి మేము వచ్చాము. ఇక్కడ ప్రతి వారు కూడా చాలా మందిని చూసాం. అందరికీ చాలా బాగా చక్కగా నడుస్తున్నారు. ఇప్పుడు ఆ యొక్క హాస్పిటల్ చూపిస్తాను, మీరు చూడండి ఫ్రెండ్స్. అక్కడ మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఈ స్కూటీ వస్తుంది చూడు, ఇదే దావలో ఇట్లా కిందికి వెళ్ళాలి. అదే ఇక్కడ చూడండి. ఇలా అక్కడ చూస్తున్నారు కదా వ్యక్తి ఎలా వెళ్తున్నాడో. అలా పక్షవాతం వచ్చి అట్లా కాలు చేతులు పడిపోయిన వాళ్ళు మంచిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తి ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాడో. రెండు చేతులు పడిపోయిన వ్యక్తి ఇప్పుడు బాగా నడుచుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇంకా ముందుకెళ్దాం. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి పేషెంట్ దగ్గర పేషెంట్ని తొలుకొని వచ్చాడు. ఇప్పుడు అక్కడ ముందుకెళ్దాం, పేషెంట్ని కూడా చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ దారిలో వెళ్ళాలి. మనకు అందుబాటులో టిఫిన్ సెంటర్స్ ఉంటాయి. ఇక్కడ ఇది బాగా దట్టమైనటువంటి అడవిలో ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, అంత కొండ ప్రాంతం. ఈ యొక్క కొండ ప్రాంతంలో ఈ యొక్క హాస్పిటల్ కట్టారు. చాలా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎవరికైనా ఉపయోగపడితే ఈ యొక్క వీడియో చూడండి కంపల్సరిగా. కదా వచ్చిన వాళ్ళకి ఇక్కడ హోటల్స్ ఉంటాయి అందుబాటులో. ఇలా కార్ల ద్వారా వస్తుంటారు. ఇక్కడ చూడండి మెయిన్ బోర్డ్, హాస్పిటల్ ముఖద్వారం చూస్తున్నారు కదా. ఈ యొక్క ముఖద్వారం ద్వారా మనము ముందుకెళ్ళాలి. వచ్చినటువంటి వెహికల్స్ ఇక్కడ ఆపుతాడు. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. అక్కడ టోకెన్ తీసుకొని ముందుకెళ్ళాలి. అయితే పార్కింగ్ ప్లేస్ ఇక్కడ దగ్గర ఉంటుంది. ఇక్కడ టోకెన్ తీసుకొని ముందుకెళ్ళాలి. ఇక్కడ కార్ పార్కింగ్ చూడండి ఫ్రెండ్స్. కొండ ప్రాంతం, బాగా చెట్లు ఉన్నటువంటి ప్రాంతం. కార్ పార్కింగ్ చూడండి. ఇదల్లా కార్ పార్కింగ్ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, కార్ పార్కింగ్స్ ముందు దాకా. కార్ పార్కింగ్ చూడండి ఫ్రెండ్స్. ఇదల్లా మనం తెచ్చుకున్నటువంటి వెహికల్స్ కార్ పార్కింగ్ చేసుకోవడానికి. మీకు ముందుగా అక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ అదే హాస్పిటల్. అక్కడికి వెళ్దాం.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఎస్టీ మేరేజ్ హాస్పిటల్ ఓపీడీ బ్లాక్. ఇది మెయిన్ హాస్పిటల్. ఇక్కడ మనము అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ హాస్పిటల్లో లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తాను, చూడండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నా.